జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. రేపే అయోధ్య మన బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కావున దానికి సంబంధించిన పార్టులో నిన్న జరిగిన విషయాలు, అలాగే అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట రేపే అనేటువంటి దాంట్లోనూ, అలాగే మన మోడీ గారు శ్రీరంగం దర్శనం, ఇతర విషయాలు అన్నీ కూడా మీకు దీంట్లో తెలియపరచడం అయింది. అది చూసి విని ఆనందించి రేపు అయోధ్య బాలరాముడి ప్రతిష్టను తిలకించండి. ఎల్లుండి ఉదయమే ఆ విషయాలతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. అయోధ్యలో శనివారం చురుకుగా సాగుతున్న భవ్య రామ మందిరం పుష్పాలంకరణ పనులు. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ రేపే. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. దిగ్గజాలకు ఆహ్వానం. ప్రధాన వేడుకలకు కర్తలుగా 14 జంటలు. ప్రాణప్రతిష్ఠ కర్తలుగా 14 జంటలు. అయోధ్య కనుల పండుగగా జరగనున్న సోమవారం నాటి అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 జంటలు కర్తలుగా అతిథేయులుగా వ్యవహరించనున్నాయి. జనవరి 16 నుంచి మొదలైన ముందస్తు పూజా కార్యక్రమాలలో 5వ రోజైన శనివారం పుష్పాదివాస్ నిర్వహించారు. ఈ క్రతువుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక విమానాలలో పూలు వచ్చాయి. దేశంలోని వివిధ ఆధ్యాత్మిక ప్రాంతాల నుంచి తీసుకువచ్చి 81 కలశాలలో నిల్వ చేసిన జలంతో ప్రధాన విగ్రహ అభిషేకం చేసి గర్భగుడిని శుద్ధి చేశారు. ప్రధాన కార్యక్రమమైన ప్రాణప్రతిష్ఠ వేడుకలలో దేశంలోని నలుదిక్కులతో పాటు ఈశాన్య చీరపై రామాయణం ఏడాది శ్రమించి నేసిన చేనేత కార్మికుడు నదియా పశ్చిమ బెంగాల్లోని రాజ్ఘాట్ పరిధిలో ఉన్న హబీబ్పూర్కు చెందిన చేనేత కార్మికుడు పికుల్ రాయ్ ఏడాది పాటు కష్టపడి చీరపై రామాయణ చరిత్ర మొత్తాన్ని చిత్రించారు. దానిని తీసుకుని ఆయన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి బయలుదేరారు. ఈ చీరను కొనుగోలు చేస్తామని, పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని పలువురు ఆయనను కోరినా తిరస్కరించారు. పికుల్ రాయ్కు చాలా కాలం చేనేత పరిశ్రమతో సంబంధం ఉంది. ఆయనకు సొంతంగా చీరల దుకాణం ఉంది. ఏడాది క్రిందట రామాయణ చీర పనిని ప్రారంభించారు. దానిని పూర్తిగా చేతితోనే తయారు చేశారు. ఎటువంటి రంగులను కానీ ప్రింటులను కానీ వాడలేదు. శ్రీరాముడు సీతాదేవితో పాటు వారి వనవాసం గురించి చీరపై వివరించారు. శుక్రవారం రాత్రి హబీబ్పూర్ నుంచి రైలు అయోధ్యకు పికుల్ రాయ్ తన సోదరుడితో కలిసి బయలుదేరారు. ఈ చీర సీతాదేవికి అలంకరించేందుకు బహుకరిస్తానని ఆయన తెలిపారు. భక్తులకు ఉచిత ఆహారం. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి, ఆ తర్వాత దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించేందుకు వీలుగా సామాజిక వంటశాలలు ఏర్పాటయ్యాయి. నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ వంటి సంస్థలు ఈ ఏర్పాట్లను చేశాయి. రామ్కీ రసోయి నుంచి లంగర్ వరకు వంటశాలను ఏర్పాటు చేశాయి. అయోధ్యలోని ప్రతి వీధిలోనూ ఇవి ఏర్పాటయ్యాయి. కిచిడి, ఆలూ పూరి, ఖదీ చావల్, ఆచార్, పాపడ్లను భక్తులకు అందించనున్నారు. ప్రస్తుతము చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల వేడి టీ భక్తులకు ఇస్తారు. బాబా హర్జిత్ సింగ్ రసూల్పూర్ నేతృత్వంలో నిహాంగ్ సిక్కుల గ్రూప్ శుక్రవారం అయోధ్య చేరుకుంది. చార్ధామ్ మఠ్లో వారు 2 నెలల పాటు లంగర్ని ఏర్పాటు చేసి ఆహారాన్ని అందించనున్నారు. పాట్నాకు చెందిన మహావీర్ ఆలయ ట్రస్ట్ రోజుకు 10,000 మందికి ఆహారాన్ని అందించేలా రామ్కీ రసోయి వంటగదిని సిద్ధం చేసింది. ఇస్కాన్ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రోజుకు 5,000 మందికి ఆహారాన్ని అందించనుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అయోధ్యకు పవిత్ర జలం. శ్రీనగర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని శారదా పీఠ్ కుండ్ నుంచి ముస్లిం వ్యక్తి తన్వీర్ అహ్మద్ బృందం సేకరించిన పవిత్ర జలం బ్రిటన్ మీదుగా భారత్కు చేరింది. జనవరి 22 నాటి అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకల కోసం ఈ జలాన్ని పంపారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ల నడుమ
పోస్టల్ సేవలు రద్దయినందున ఈ పవిత్ర జలం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చిందని సేవ్ శారదా కమిటీ కాశ్మీర్ వ్యవస్థాపకుడు రవీంద్ర పండిత్ తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న మా పౌర సంఘ సభ్యుడు ఈ జలాన్ని ఇస్లామాబాద్కు పంపారు. అక్కడి నుంచి బ్రిటన్కి పంపి తర్వాత కాశ్మీరీ పండిట్ కార్యకర్త ద్వారా భారత్కు చేర్చారని వివరించారు. నేపాల్ నుంచి తీసుకువచ్చి అయోధ్యలో కార్యశాలలో పవిత్ర జలాలను బిందులను ఉంచారు. ఆ చిత్రము మీరు చూడవచ్చు. ఎట్టికేలకు రాములోరి ఇంటికి అని ఈనాడు అయోధ్య జన్మభూమి చరిత్రని మనకు అందిస్తోంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో భవ్య రామమందిరం కళ నెరవేరే మధుర క్షణాలు మరికొన్ని గంటలలో సాకారం కాబోతున్నాయి. ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలకు అధిగమించి రాములోరికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టికేలకు నెరవేరబోతోంది. ఈ సందర్భంగా ఈ చారిత్రక స్థలంపై గతంలో జరిగిన కీలక పరిణామాలను అవలోకిస్తే 1528లో మొదట మొఘల్ చక్రవర్తి బాబర్ వద్ద జనరల్ హోదాలో ఉన్న మీర్ బాకి అయోధ్యలో మసీదు నిర్మించారు. శ్రీరాముడి జన్మస్థానానికి గుర్తుగా అప్పటికే అక్కడున్న ఆలయంపై దీనిని నిర్మించారనేది వాదన. 1949 బాబ్రీ మసీదులో కొంతమంది ప్రజలు రామ్లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించారు. దానిపై ముస్లింల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ప్రభుత్వం దీనిని వివాదస్థలంగా ప్రకటించింది. కట్టడం తలుపులకు తాళాలు పడ్డాయి. 1984 ఈ స్థలానికి విముక్తి కల్పించిన రామమందిరం నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. 1986 ఫిబ్రవరి 1న కట్టడం తలుపుల్ని తెరవాలని ఫైజాబాద్ జిల్లా జడ్జి ఆదేశం. హిందువులకు లోపలికి వెళ్ళి పూజలు చేసుకునే వీలు. దేశంలో పలు చోట్ల మతపరమైన అల్లర్లు, ఉద్రిక్తత వాతావరణం. బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పాటు. 1989 జూలై 10న ఫైజాబాద్ జిల్లా న్యాయస్థానంలో ఉన్న కేసులన్నిటినీ లఖనాపూర్ ధర్మాసనానికి బదిలీ చేసిన అలహాబాద్ హైకోర్టు 1989 నవంబరు 9న వివాదాస్పద కట్టడానికి సమీపంలో శిలాన్యాస్ నిర్వహణ. 1990లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ సోమనాథ్ నుంచి చేపట్టిన రథయాత్ర బీహార్లో నిలువరింత. 1992 డిసెంబర్ 6న భారీగా చేరుకున్న కరసేవకుల చేతిలో నేలమట్టమైన బాబ్రీ మసీదు. దేశంలోనే అనేక ప్రాంతాలలో మత కలహాలు. 2003లో మసీదు కింద ఒక నిర్మాణం ఉందని భారత పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలలో వెల్లడి. కోర్టు నేతృత్వంలోని తవ్వకాల తర్వాత వెల్లడైన ఈ అభిప్రాయాలతో విభేదించిన ముస్లింలు 2010లో సెప్టెంబర్ 30న వివాదాస్పద స్థలాన్ని 3 సమాన భాగాలుగా విభజించి సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహి అఖాడాకు, రామ్లల్లా తరఫున ప్రతినిధులకు కేటాయించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశం. 2011 మే 9న ఈ 3 భాగాలుగా చేయాలన్న హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు స్టే. 2019 నవంబర్ 9న వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణ నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ప్రత్యామ్నాయ ప్రదేశంలో 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం ఇవ్వాలని తీర్పిచ్చింది. 2020 ఫిబ్రవరి 5న రామాలయ నిర్వహణకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. 2020 ఆగస్టు 5న రామ జన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన మొదలైన పనులు. 2024 జనవరి 22న రామ మందిరం ప్రారంభ వేడుక. శ్రీరంగం రామేశ్వరంలో ప్రధాని మోడీ. రోజంతా ఆలయాల్లో పూజలు, భక్తి కార్యక్రమాలు. ఈనాడు చెన్నై. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆలయాలు సందర్శిస్తున్నారు.
3 రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడు వచ్చిన ఆయన శనివారం శ్రీరంగం, రామేశ్వరంలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముఖద్వారం వద్ద బంగారు పూర్ణకుంభంతో పూజారులు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులతో ఆలయ ప్రాంగణంలోని వివిధ సన్నిధులని ప్రధాని సందర్శించారు. అక్కడే ఆండాల్ పేరుతో ఉన్న ఏనుగు ఆశీర్వాదం అందుకున్నారు. ఈ ఏనుగు మౌత్ ఆర్గాన్ వాయించటాన్ని విని ప్రధాని ఆశ్చర్యచకితులయ్యారు. గజరాజుకు ఆలయానికి ఉన్న అనుబంధంపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంగణంలోని తమిళ కవి కంబర్ మండపంలో ఆ కవి రచించిన కంబరామాయణంలోని సూక్తుల్ని పండితులు ఆలపించారు. అయోధ్య రామమందిరంలో సమర్పించేందుకు శ్రీరంగ ఆలయం తరఫున పండితులు పట్టు వస్త్రాలని పెట్టెలో ప్రధానికి ఇచ్చారు. తొలి ప్రధానిగా చరిత్ర. శ్రీరంగం ఆలయానికి వచ్చి పూజలు చేసిన తొలి ప్రధానిగా మోడీ చరిత్రకెక్కారు. ప్రధాన పూజారి సుందర్ భట్టార్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని శ్రీరంగం ఆలయానికి వచ్చినందుకు దేశంలోని భక్తులంతా చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. తొలిసారిగా ఒక ప్రధాని ఇక్కడికి వచ్చినందుకు గర్వంగా ఉందని వివరించారు. రామాయణంలోని కీలక ఘట్టాలకి నెలవుగా ఉన్న రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసి ప్రధాని ఆదివారం ధనుష్కోటిలోని కోదండ రామాలయాన్ని సందర్శించనున్నారు. బాలరాముని ఆభరణాలకు పూజలు. హైదరాబాద్ న్యూస్ టుడే. అయోధ్య బాలరామునికి ఆల్వాల్లోని రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంగారపు కాళ్ళ కడియాలు, వెండి మొలతాడు సమర్పించనున్నారు. ఆయా ఆభరణాలకు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పూజలు చేయించారు. ఆదివారం ఆభరణాలతో అయోధ్యకు వెళ్ళి సోమవారం రామమందిరం ప్రారంభోత్సవంలో స్వామివారికి సమర్పించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి అలివేలు వాణి తెలిపారు. ఈరోజు ఈనాడులో రామయ్య వస్తామయ్య అని ఒక వివరాలతో తెలియపరిచింది ఈనాడు. రామయ్య, నువ్వు అయోధ్యలో అడిగిపెట్టినప్పుడే నేను మౌనవ్రతం వీడుతా అని 30 ఏళ్లగా భీష్మించి కూర్చుందో బామ్మ. నేనేం తక్కువ, అంతవరకు భోజనమే చెయ్యనంది మరో కలియుగ శబరి. వీళ్ళే కాదు, రాముణ్ణి గుండెలో గుడి కట్టుకుని పూజిస్తూ అక్కడి బలరాముడిని దర్శించుకోబోతున్న భక్తులు వీరంతా. చరణములే నమ్మితిమి. రామమందిరంతో నీకేంటి పని? నువ్వసలు ముస్లింవేనా? షట్లబ్ ఇన్స్టా ఖాతాలో పొగడ్తలే కాదు, ఇలాంటి విమర్శలు కూడా బోలెడు. ఈ బొంబాయి అమ్మాయి అయోధ్య వరకు పాదయాత్ర చేయడం వల్లే ఇదంతా. చేతిలో హనుమంతుడి జెండా, జై శ్రీరామ్ నినాదంతో రోజు దాదాపు 40 కిలోమీటర్లు నడుస్తోంది. జనవరి 22 నాటికి 1425 కిలోమీటర్ల నడకతో అయోధ్య చేరుకోనుంది. పుట్టింది ఇస్లామిక్ కుటుంబంలోనైనా చుట్టుపక్కలంతా హిందువులే ఉండడంతో తెలియకుండానే హిందూ తత్వంపై ఆసక్తి పెరిగింది. అల్లా అయినా రాముడైనా నాకు సమానమే, ఆ రామయ్యను కళ్ళారా చూస్తేనే నాకు తృప్తి అనే షబ్నం డిగ్రీ చదువుకుంది. ఈమె పట్టుదల చూసి భక్తులు దారి పొడుగునా నీరాంజనం అందించడమే కాదు, కావలసిన పానీయాల్ని అందిస్తున్నారు. పలుకే బంగారమాయే. రామ మందిరం కోసం 3 దశాబ్దాలుగా మౌనవ్రతం చేస్తున్నారు సరస్వతీదేవి. 2020 వరకు రోజులో గంట మాట్లాడేవారు. తర్వాత అది మానవేశారు. జార్ఖండ్కి చెందిన ఈవిడ రోజంతా రామధ్యానంలో గడుపుతూ రామమందిర నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. 85 ఏళ్ల ఈ మౌనీమాత ఇప్పటికే అయోధ్యకు పయనమయ్యారు. మందిర ప్రారంభ సమయంలోనే తన మౌనవ్రతాన్ని విడుస్తానన్నారు. రామనామ పరాణమే. కథక్ నృత్యకారిణి సోనీ సౌరాసియా కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందుకుంది. ఈమె స్కేటింగ్ క్రీడాకారిణి కూడా కావడంతో తనదైన ప్రత్యేకతతో స్కేటింగ్ చేస్తూ రాముణ్ణి చేరుకోనుంది. ఏమి రామకథ శబరి? అయోధ్య రాముణ్ణి దర్శించుకోవాలని 28 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను.
ఊర్మిళా చతుర్వేది. దానికోసం పూర్తిగా భోజనాన్ని పక్కన పెట్టి ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నాను. అడపా తడపా పండ్లు మాత్రమే తీసుకుంటారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించినా ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఆమెకి 82 ఏళ్ళు. అయోధ్య మందిర నిర్మాణం చూడాలన్న ఆశే బ్రతికిస్తోందంటున్న ఈమె తన కల నెరవేరిందంటున్నారు. శేష జీవితమంతా అక్కడే గడుపుతానంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. రామజ్యోతిని కాశీకి చేర్చే బాధ్యత ఇద్దరు ముస్లిం మహిళలు తీసుకున్నారు. నజ్నీవ్ అన్సారీ, నజ్మా పర్వీస్. వసుదైవ కుటుంబం అనే స్ఫూర్తిని రగిలిస్తూ ఈ జ్యోతితో పాటు అయోధ్య మట్టిని, సరయూ నది నీటిని కాశీకి చేరవేస్తున్నారు. కాన్సెప్ట్ మేనేజ్మెంట్ చదివిన నజ్నీర్ను హనుమాన్ చాలీసా, రామచరిత్ర మానసులను ఉర్దూలోకి తర్జుమా చేశారు. సమత, శాంతి కోసం పాటుపడటమే కాదు 17 ఏళ్లగా రామభక్తిని ప్రచారం చేస్తున్నారు ఈమె. 2006లో ఉగ్రవాదులు శక్తి మోచన్ గుడిలో బాంబు దాడి చేసినప్పుడు అక్కడ ఉద్రిక్తతలు నివారించడానికి నజ్నీన్, నజ్మాలు 70 మంది ముస్లింలతో కలిసి హనుమాన్ చాలీసా ఆలపించారు. అంతేకాదు ఆ రోజు నుంచి ఏటా రామనవమి, దీపావళికి వందల మంది ముస్లిములు, హిందువులతో కలిసి హారతిని నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగానూ పోరాడారు. శ్రీరామ నీ నామమెంతో రుచిగా. భక్తి సంగీతానికి ప్రాంతీయ భాషాభేదాలు లేవని నిరూపిస్తున్నారు బతుల్ జహ్రా, కాసాంద్రా మే స్పిట్మాన్లు. వీరు పాడిన రామభజనలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాశ్మీర్కు చెందిన 19 ఏళ్ల ముస్లిం యువతి సైదా బాతుల్ జెహ్రో గాయకుడు బిజున్ నౌటియాల్ హిందీలో పాడిన పాటలను పహరీ భాషలోకి తర్జుమా చేసి పాడింది. ఇది వైరల్ అయింది. ముస్లిం సోదరులు అభినందించడంతో భిన్నత్వంలో ఏకత్వం గొప్పతనం తెలుస్తోంది అంటోంది జిహ్రా. ఈమెలాగే జర్మన్కు చెందిన ప్రముఖ గాయని అంధురాలు కాన్సాంద్రా మే స్పిట్ మాన్ కూడా భక్తికి భాషా ప్రాంతీయత ఉండవని నిరూపించింది. బ్రెయిలీలో రాసిన రామ్ ఆయేంగే పాటను ఆమె రాగయుక్తంగా ఆలపించింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కాగా 3.5 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈమె గతంలో ఆలపించిన వైష్ణవ జనతో పాటును మన్ కీ బాత్లో మోడీ ప్రశంసించారు. రేపే అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగబోయేటువంటి ఆ బాలరాముడికి సంబంధించి కొన్ని విషయాలు మీకు చెబుతాను. ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటోలో ఉండేటువంటి బాలరాముడే రేపు అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించబడుతున్నారు. అటువంటి బాలరాముడి యొక్క విగ్రహంలో తల మీదకు వచ్చేది సూర్యుడు. అలాగే దీని యొక్క హైటు 4.24 ఫీట్ అంటే 51 అంగుళాలు. వెడల్పు 3 ఫీట్. దాని కింద భాగంలో ఎడం చేతి వెంపు కింద భాగంలో గరుడ, దాని తర్వాత కింద పాదాల దగ్గర లార్డ్ హనుమాన్, ఎడం చేతి వెంపు లోటస్ పెద్ద శాస్త్రాలు, వెయిట్ 200 కేజీలు. అలాగే మరి ఒక విగ్రహం గురించి కూడా ఇంకా మిగతా విషయాలు కూడా చెప్తాను. ఒక్క నిమిషం చూడండి. ఇదే విగ్రహంలో మనకి ఎడం చేతి వెంపు మత్స్యావతారం, కుడి చేతి వెంపు మత్స్యావతారం, దాని తర్వాత కూర్మావతారం, దాని తర్వాత వరాహ అవతారం, దాని తర్వాత నరసింహ అవతారం, దాని తర్వాత వామన అవతారం. అలాగే ఎడం చేతి వెంపు వచ్చేటప్పటికి పరశురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధ అవతారం, కలికి అవతారం. ఇలాగా ఈ రాముల వారి బాలరాముడి విగ్రహం మీదే ఇన్ని రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి అవతారాలను కూడా చెక్కడం జరిగింది. ఈ విషయాలే మీకు చెబుదాం అనుకున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
ఆ చిత్రాలు ఎవరు తీశారో దర్యాప్తు జరపాలి. ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందే శ్రీరాముడి దివ్యమంగళ రూపం బయటకొచ్చింది. విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చకముందే కళ్ళకు ఎలాంటి ఆచ్ఛేదన లేకుండా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు శుక్రవారం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలపై ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గర్భగుడిలోనికి చేర్చిన శ్రీరాముడి విగ్రహం కళ్ళకు ఆచ్ఛేదనంగా వస్త్రం కట్టిపెట్టాము. ప్రాణప్రతిష్ఠ సమయంలోనే ఆ వస్త్రాన్ని తొలగిస్తాము. అంతకు ముందే పూర్తి రూపం కనిపించే ఫోటోలను బయట పెట్టడం సరికాదు. అలా బయటకు వచ్చిన చిత్రాలపై దర్యాప్తు జరిపించాలి. ఆ పని ఎవరు చేశారో గుర్తించి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంతర్గత విచారణ చేపట్టింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ అయోధ్య రాముడు బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం వారు కొన్ని వివరాలని మనకు అందించారు. వినండి. శ్రీ రామ జన్మభూమి మందిరం అయోధ్య రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ ఉత్సవం పుష్య శుక్ల ద్వాదశి విక్రమనామ సంవత్సరం 2080 సోమవారం 22 జనవరి 2024. సమయం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు. విచ్చేయుచున్న గౌరవ అతిథులు మహంత్ నృత్య గోపాల్ దాస్ జీ మహారాజ్, అధ్యక్షులు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం. గౌరవనీయ శ్రీ నరేంద్ర భాయ్ మోదీజీ, ప్రధానమంత్రి భారత ప్రభుత్వం. డాక్టర్ మోహన్ రావు భగవత్జీ, సర్సంఘ్ చాలక్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆనందీబెన్ పటేల్ జీ, గవర్నర్ ఉత్తరప్రదేశ్. యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్, ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్. 125 భారతీయ సత్సాంప్రదాయాలకు చెందిన యోగీశ్వరులు, మునిపుంగువులు మరియు వివిధ క్షేత్రాలకు చెందిన 2500 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మన గ్రామం, లొకాలిటీ, కాలనీ రామమయం చేద్దాం. భక్తి పార్వశ్యాలతో రామ్లల్లాకు స్వాగతం పలుకుదాం. ఈ చారిత్రాత్మక ఘడియలలో సంకీర్తనలు ఆలపిస్తూ భారతావనిని రంగులతో రామమయం చేస్తూ మన గుమ్మాలకు ప్రమిదలతో కాంతిమయం చేస్తూ ఈ మకర సంక్రాంతి నుండి 22 జనవరి వరకు మీ సమీప ఆలయం వద్ద భద్రతా కార్యక్రమాలు నిర్వహించండి. జనవరి 22న మీ సమీప ఆలయంలో సామూహిక రామనామ సంకీర్తనలు జరపండి. మీ సమీప ఆలయంలో ఒక టీవీ లేదా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సామూహికంగా వీక్షించండి. ప్రతిష్ఠ తర్వాత మీ గ్రామం, కాలనీ, లొకాలిటీలో ప్రసాదాన్ని పంచండి. ప్రతిష్ఠ రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం వద్ద మరియు పవిత్ర ప్రదేశము లేదా షాపు వద్ద కనీసము 5 ప్రమిదలను వెలిగించండి. ప్రతిష్ఠ తర్వాత మీ అనుకూల సమయంలో దర్శనం కోసం అయోధ్యకు విచ్చేయండి. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం క్యాంప్ ఆఫీస్, మందిర నిర్మాణ కార్యశాల, రాఘ్ఘాట్ చౌరాహా, అయోధ్య 224-123. ఇది అయోధ్య రామ మందిర జన్మభూమి తీర్థక్షేత్రం వాళ్ళు విడుదల చేసిన పేపర్ ప్రకటన. 22న రిలయన్స్ ఉద్యోగులకు సెలవు. బొంబాయి. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ మహత్కార్యం వేళ జనవరి 22న సమస్త ఉద్యోగులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సెలవు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న సంస్థ సిబ్బందికి ఈ సెలవు వర్తించనుంది.
ఈ వేడుక దృష్ట్యా దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు మాత్రమే పనిచేయుచున్న సంగతి తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు సెలవు ప్రకటించగా, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్గఢ్, అస్సాం, ఒడిశా సగం రోజు సెలవు ఇచ్చాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలుత ప్రధాని మోడీ రాముడి విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. ఆ వేడుకలకు ఆహ్వానం అందిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఉంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలపై అనధికార ప్రచారం వద్దు. మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు కేంద్రం ఆదేశం. ఢిల్లీ, అయోధ్య. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలకు సంబంధించి ఎలాంటి తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని ప్రచురించకుండా, వ్యాప్తి చేయకుండా జాగ్రత్త వహించాలని మీడియా సంస్థలకు, సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యపై ధృవీకరించని రెచ్చగొట్టే నకిలీ సందేశాలు వ్యాప్తి చెందుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. శాంతి భద్రతలు, మత సామరస్యాలకు ఇది విఘాతం కలిగిస్తుంది. ఇటువంటి తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా వార్తాపత్రికలు, ప్రైవేటు శాటిలైట్ టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా, కరెంట్ అఫైర్స్ పబ్లిషర్లు జాగ్రత్త వహించాలి. సోషల్ మీడియా వేదికలు సంబంధించిన సమాచారాన్ని కట్టడి చేయాలి అని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయోధ్య రాముడి పేరిట వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దు. హైదరాబాదులో నారాయణగూడ. అయోధ్య రామయ్య పేరిట సైబర్ చీటర్లు లింకులు పంపిస్తున్నారని, వాటిపై క్లిక్ చేయవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ సోషల్ మీడియా ఏసీపీ చాంద్ పాషా తెలిపారు. రామమందిరం ప్రసాదం పంపిస్తామంటూ కూడా లింకులు వస్తున్నాయన్నారు. వాటిపై క్లిక్ చేస్తే రామ జన్మ, రామ్లల్లా, బాలరాముడు చిత్రాలు ప్రత్యక్షమవుతాయని చెబుతున్నారు. తొందరపడి క్లిక్ చేస్తే వారి డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి పోతుందని ఏసీపీ చెప్పారు. అదేవిధంగా లైకు, డిస్లైకు పేరిట కూడా లింకులు వస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ సూచించారు. మీకు ఈరోజు చాలా విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో మొదటిది ఏంటంటే, తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇన్విటేషన్ లాగా అసలు ఏమేమి జరుగుతాయి, రేపు ఎవరెవరు వస్తున్నారు, దానికి ముఖ్యమైన వ్యక్తులు అనేటువంటి విషయాలు, అలాగే రేపు జరిగేటువంటి క్రతువులు ఎవరు పాల్గొంటారు అనే దాంట్లో ముఖ్యంగా 14 జంటలు పాల్గొంటాయని, అలాగే మోడీ గారి యొక్క శ్రీరంగ దర్శన విషయాలు, అలాగే ఆభరణాలు, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఆభరణాలు వస్తున్నాయి, వెండి ఆభరణాలు, వాటి విషయాలు, అలాగే రాములు వారి సీతామాతకి సమర్పించడానికి ఒక పెద్ద చీర, బంగారంతో నేసిన రామాయణం పూర్తిగా వివరించిన చీర, అలాగే కొన్ని సైబర్ ఇష్యూలు, దాని తర్వాత ప్రైవేటు కంపెనీలు కూడా సెలవు ఇస్తున్న విషయాలు, అటువంటి విశేషాలు, అంతేకాకుండా మన రాముడు, బాలరాముడి మీద ఏమేమి అవతారాలు ఉన్నాయి, ఏమేమి వాటి యొక్క పొడవు, వెడల్పు ఎంత, వాటి మీద ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అనేటువంటివి అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి వీటిలన్నీ చక్కగా చూసి ఆనందించి రేపు జరగబోయేటువంటి బాలరాముడి యొక్క ప్రతిష్టను తప్పనిసరిగా చూసి, అలాగే మన మోడీ గారు చెప్పినట్టుగా సాయంత్రం 5 దీపాలని తక్కువ కాకుండా వెలిగించి మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేపు మరోసారి ఎల్లుండి కలుద్దాం.